ఖచ్చితంగా ఎల్పీజీ కానీ లేకుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉంది కేంద్రం గతంలో ముందుగానే మీరు ఊహించినట్టే జరిగింది. సో ఎట్లా ఏం చెప్తారు? గతంలో చెప్పాను, మొన్న మనం కూర్చుని ఇదే అంశం మీద కూడా కూర్చున్నప్పుడు చెప్పాను మళ్ళీ పెంచుతారు అన్నది. అదే విధంగా స్టేట్ ఆఫ్ హార్మోజ్ మూతివేత కాదు, అదే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ ఆలోచన విధానం. ఎందుకంటే 15 మంది ప్రధానుల్లో 14 మంది మూసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న విషయం నేను చెప్తున్నా. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ సంక్షోభం కాదు, అసలు రాజకీయ సంక్షోభం కూడా చెప్పొచ్చు. రాజకీయ నాయకులు భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో కొంత ఫెయిల్ అయిన కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు చెప్తున్నాడు అమెరికాలో తగ్గింది, అమెరికాలో పెరిగినాయి, ఇక పాకిస్తాన్ లో చాలా తీవ్రంగా, మనం పాకిస్తాన్ తో పోల్చుకోవాలి, పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ తో పోల్చుకోవాలి. మరి రష్యా గురించి ఏది మాట్లాడతారో అదే విధంగా జపాన్ గురించి ఎట్లా మాట్లాడతారు. జపాన్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా ఎందుకంటే వాజ్పేయితో కూడా ఇంతకుముందు ఏం చెప్పిందంటే స్ట్రాటజిక్ ఆయిల్ ఏదైతే రిజర్వ్స్ అయితే తీసుకొచ్చిండో మొత్తం 15 మంది మన దేశాన్ని పాలించిన ప్రధానులు ఒకే ఒక్కడు ఇలాంటి సంక్షోభం. ఎందుకంటే చెప్పి వచ్చే యుద్ధాల వల్ల కానీ లేకపోతే చెప్పకుండా వచ్చే యుద్ధాల వల్ల ఏ విధమైన పరిస్థితి ఎదుర్కొంటామంటే 1991 అయితే గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు కొంచెం భారతదేశం కూడా ఇబ్బంది పడ్డ క్రమంలో అతను ఒక రాజకీయ నాయకుడిగా చూసిండు. అప్పుడైనా ప్రధాని లేడు. 1996లో 15 రోజులు ప్రధానిగా ఉన్నాడు. దాని తర్వాత 98, 99లో 13 నెలలు ప్రధానిగా ఉన్నాడు. దాని తర్వాత 99లో 5 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని ఒక 3 దిక్కులు పెట్టినాయి. విశాఖపట్నంలో 1.33 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్స్, అదే విధంగా మంగళూరులో 1.50 MMT, అదే విధంగా పాడూరులో 2.50 MMT, మొత్తం ఒక 5.33 MMT అంటే దేశానికి 7 నుంచి 10 రోజులు సరిపోతుంది. అదే విధంగా దేశీయంగా వాణిజ్యంలో, ఎందుకంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర కానీ పెట్రోల్ బ్యాంకుల దగ్గర కానీ ఇదంతా ఒక 70 రోజుల దాకా మనకు అయితే రిజర్వ్స్ ఉన్నాయన్న విషయం గతంలో కూడా చెప్పాను. కానీ ఏం జరిగిందంటే ఇప్పుడు ఎందుకంటే జపాన్ తో ఎందుకు పోల్చుకోవాలి, అదే విధంగా చైనాతో ఎందుకు పోల్చుకోవాలి, యూకేతో ఎందుకు పోల్చుకోవాలి అన్నది నేను క్లియర్ గా చెప్తా. ఎందుకంటే వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ మంచిగా పెట్టుకున్నారు. ఇప్పుడు భారతదేశానికి యుద్ధం వచ్చినా లేకపోతే భారతదేశం అవతల వేరే దేశాల్లో యుద్ధం వచ్చినా, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో యుద్ధం వచ్చినా సఫర్ అయ్యేది దాదాపు మన దేశం, అంటే మిగతా దేశాలతో మన దేశం కూడా ఒకటి. జపాన్ 200 నుంచి 250 రోజులు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయండి. అంటే యుద్ధం వచ్చినా కూడా వాళ్ళు 200 నుంచి 250 రోజులు అంటే దాదాపు సంవత్సరం సర్వైవ్ కావచ్చు. అదే విధంగా యూకే కూడా అదే విధంగా ఉంది. అదే విధంగా ఇండియా అయితే ఘోరమైన పరిస్థితి కదా ఇండియా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా, 14 మంది ప్రధానులకు తెలివి లేదు. 14 మంది ప్రధానులు ఉత్తర షోప్టాప్ ఎన్నికలు గెలవాలన్న ప్రయత్నం చేసింది తప్ప కొంతమంది వేరే వేరే అంశాల మీద పనిచేసి కానీ మొత్తానికి ఆయిల్ కి సంబంధించి కానీ గ్యాస్ కు సంబంధించి కానీ, ముఖ్యంగా బీజేపీ రాకముందు కానీ బీజేపీ వచ్చిన తర్వాత కానీ, బీజేపీ రాకముందు 80 నుంచి 85% ఏదైతే మనం పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకుంటున్నాం, బీజేపీ వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే 80 నుంచి 85% మనం దిగుమతి చేసుకుంటున్నాం. గ్యాస్ 50% నుంచి 65% మనం దిగుమతి చేసుకునే పరిస్థితి. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా 35 నుంచి 40% సేమ్. అంతకుముందు ఎంత ఉండదో ఇప్పుడు కూడా అంతే. ఎక్కడ కూడా తేడా రాదు. ఆత్మ నిర్భర్ భారత్ అని మొన్న కూడా చెప్పాను. 20 లక్షల కోట్లు ఎవరి ముక్కలు పెట్టడం అర్థం కాదు. అదే విధంగా లక్షల కోట్లు అయితే ఆత్మ నిర్భర్ ఎనర్జీ పాలసీ అని కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిల్లో అవి ఎవరికి పెట్టిల్లు ఎడిపోయినాయి అన్నది కూడా ఇంత కూడా తెలియదు. ఎందుకంటే 35% వేస్తామన్నారండి. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు డీజిల్ కానీ అదే విధంగా పెట్రోల్ కానీ అదే విధంగా గ్యాస్ కానీ దేశీయంగా ఉత్పత్తి 35% వేస్తా అన్న కేంద్ర ప్రభుత్వం ఒక్క 1% కూడా పెంచలేదని నిజం. అదే విధంగా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఏదైతే వాజ్పేయి తీసుకొచ్చిన తర్వాత 5.33 ఏదైతే MMTని ఇప్పటి వరకు కూడా ఒక్క MMT కూడా పెంచలేదు. ముఖ్యంగా ఏంటంటే 56 ఇంచుల ఛాతీ అని చెప్పుకునే అయితే మోడీ ఒక 13 సంవత్సరాలు అని చెప్పినాడు. 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నాడు. సంవత్సరానికి 2%, సంవత్సరానికి 3%. ఇంకా వాస్తవం చెప్పాలంటే మోడీ చాలా పెద్దోడు కదా, 30 పెంచనుండే, 40 పెంచనుండే, ఎందుకు పెంచలేదు? మరి మిగతా దేశాలు పెంచుకున్నాయి కదా. జపాన్ దాదాపు 200 నుంచి 400 దాకా వాళ్ళు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, మనకెందుకు లేవు? అంటే ఆలోచన విధానం అంటే నిల్వ చేస్తే దాన్ని మెయింటైన్ చేసే ఖర్చు ఎక్కువ అని చెప్తున్నారు. దాన్ని మెయింటైన్ చేయడానికి వెంకటరెడ్డి గారు నన్ను అడిగిన ఆ క్వశ్చన్ నేను చెప్తాను. నిల్వ చేసే సామర్థ్యానికి సంబంధించి ఎక్కడ కూడా కాస్ట్ కాదని. ఎందుకంటే దేశానికి సంబంధించిన ఏదైనా ఒకటి విపత్తులు వచ్చినప్పుడు దానికి పెట్టే కాస్ట్ దాని వాస్తవం చాలా విలువైంది. మళ్ళీ కూడా చెప్తున్నా, 100 రూపాయలు ఖర్చు పెడితే ఒక 1000 రూపాయల ఫలితాన్ని ఇస్తుంది. మళ్ళీ కూడా చెప్తున్నా, దాని గురించి మళ్ళీ మాట్లాడద్దు. ఎందుకంటే మేము మరి వాజ్పేయి ఏం చేసిండంటే మీ ప్రధానం అంటే బీజేపీ ప్రధానే కదా, మరి వాజ్పేయి ఏం చేసినట్టు 3 దిక్కులో పెట్టిండండి. అనే ఆలోచన విధానం వెరీ షార్ప్. ముఖ్యంగా దేశం విషయంలో నాకు ఒక్కడే ఆలోచించాడు. పాటలకు ఖచ్చితంగా చెప్తున్నా,
ఇక మిగతా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇంకా జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, దాని తర్వాత మళ్ళీ మోడీ కానీ దేనికి పనికిరారు దీని విషయంలో. ముఖ్యంగా ఏంటంటే మొన్న కూడా చెప్పాను, సముందర్ దేఖ్నేకి వెళ్ళి అచ్చర్ అయితే హై లేకిన్ వాస్తవంగా పీలేక లాయక్ నయ్యి అని చెప్పిన, అంతే తప్ప గానీ సూర్యునికి అందరూ బాగుంటారు కానీ పనిచేసేవాడు ఒక్కడే ఉంటాడు, ఆ పనిచేసేవాడు ఒక్కడే వాజ్పేయి తప్ప ఇక మిగతా ఎవరు లేరు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఓఎన్జీసీ క్లియర్ గా ఏంటంటే చమురు కానీ గ్యాస్ కానీ దాన్ని కంప్లీట్ గా ఎందుకంటే మనకు పర్యవేక్షణ చేస్తారు. ఈ విషయంలో పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గాని, అదే విధంగా సహాయ మంత్రి అయితే సురేష్ గోపి గాని క్లియర్ గా చెప్పడం జరిగింది. 130 సంబంధించి బ్యారెల్ రేట్ వచ్చారు, డాలర్ కి 130 రూపాయలు, డాలర్ కి 130 రూపాయలు వచ్చే వరకు ఒక్కటి కూడా మేము పెంచము. వాస్తవంగా రేట్లు పెరగవు. ఎలక్షన్ల ముందు చెప్పింది అదే, ఎలక్షన్ల తర్వాత మళ్ళీ పెంచిల్లు, ఇప్పుడు మళ్ళీ 90 పైసలు పెంచిల్లు. అదే విధంగా ఎందుకంటే 109 నుంచి 110 రూపాయలు ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే గతంలో కూడా దాదాపు 2-3 నెలల నుంచి 109 రూపాయలు కూడా పెంచవద్దు. ఇంకోటి అమెరికాలో కూడా మిత్రుడు చెప్పిండు 108 రూపాయల పెట్రోల్ దొరుకుతుంది, 127 రూపాయలకు మన ఇండియన్ కరెన్సీలో 120 రూపాయలకు డీజిల్ దొరుకుతుంది. అంత పెద్ద వ్యత్యాసం ఏం లేదండి. మళ్ళా కూడా చెప్తున్నా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉత్పత్తి తక్కువ కాబట్టి మన దగ్గర ఇంకా ఉత్పత్తి పెంచుతాం, మన దగ్గర సహజ వాయువులు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా క్లియర్ గా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లున్నట్టు సిరి ఉన్నట్టు సకల సంపదల గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందా అంటే ఈ పాలకుల వల్ల, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే మస్తారావు గారు ఏం చెప్తారు? అంటే యుద్ధ పరిస్థితులు కేవలం భారతదేశం మీదే కాదు, మొత్తం ప్రపంచ దేశాల మీద ఆధారపడి ఉంది. మొత్తం అన్ని దేశాల్లో కూడా ధరలు నియంత్రించలేకపోతున్నాయి. కేవలం భారతదేశాన్ని నిందించడం కరెక్ట్ కాదనేది వెంకటరెడ్డి మాట. ఏం చెప్తారు? నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఆయనకు వాస్తవాలు చెప్పారు. దానిలో ప్రజలు కూడా త్యాగాలకు కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ప్రజలు త్యాగాలు సిద్ధపడుతున్నారు కదా అని వాళ్ళ నెత్తి మీద ప్రతిసారి కూడా భారం మోపుతా ఉంటే ఎట్లా? ఇప్పుడు బ్యాంక్ రెఫరెన్స్ ఎంతమంది ఉన్నారు? 10 లక్షల కోట్ల రూపాయలు ఎగవేస్తారు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా భారతీయ జనతా పార్టీ కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఇంకెవరైతే ఈడీ కానీ వాళ్ళందరూ ఏమన్నా వసూలు చేస్తున్నారా? వాళ్ళేమో లక్షల కోట్లు ఎగ్గొట్టేసేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. బ్యాంకు ఎగవేస్తారు. ప్రతిసారి కూడా ప్రజలే ఈ భారాన్ని మోయాల్సి వస్తుంది. ఈ ప్రజలే పొదుపు చర్యలు పాటించాల్సి వస్తుంది. మధ్యతరగతి వాళ్ళు, పేద ప్రజలు మాత్రమే దీనికి త్యాగాలకి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు కూడా ఇది అడుగుతున్నారు, ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు బంగారం కొనద్దన్నారు, ఓకే మీరు అన్నారు. మన భారతీయ సంస్కృతిలో భాగంగా బంగారం అనేది శుభకార్యాలప్పుడు ప్రతి మతంలో కూడా కొనుక్కుంటా ఉంటారు, చిన్నదిగానో పెద్దదిగానో. ఓకే మానేస్తారు, మానేస్తే మీరు ఏమన్నా చేయగలరా? మరి ఈ 12 సంవత్సరాల్లో ఏం చేశారు? ప్రజలైతే సిద్ధంగానే ఉన్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పింది కూడా పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కరెక్టే, నేను కూడా అంగీకరిస్తా. ప్రజలు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఈ విధానాల నుంచి అంటే ఇది ఎంతకాలం? నిజంగా చూస్తే మీరు మే 1వ తారీఖు లేకపోతే ఏప్రిల్ 25వ తారీఖు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? భారత ప్రభుత్వం అసలు పెట్రోల్ ధరలు పెంచే అవకాశం లేదని చెప్పేసి పరిస్థితి. ఆ తర్వాత 4 రోజులకి సిద్ధంగా ఉండాలని చెప్పి ముందుగా నుంచి చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఇది ఎలక్షన్ అయిపోగానే పెంచుతారని. నేననేది ఈ రోజుకి కూడా ఇవాళ పెట్రోలియం కేంద్ర సెక్రటరీ సుజాత శర్మ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు పెంచినా కూడా, మొన్న 3 రూపాయలు ఇవాళ 90 పైసలు పెంచినా కూడా ఇంకా రోజుకి 750 కోట్ల రూపాయలు నష్టం వస్తా ఉంది అని చెప్పి చెప్పారు. అంటే ప్రజలు ఆ మేరకు సిద్ధంగా ఉండాలి. అది 10 రూపాయలు అయిద్దా 15 రూపాయలు అయిద్దా మనకు తెలియదు భవిష్యత్తు. ఏంటి సార్ ఇప్పుడు యుద్ధం ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ముందు రోజులు కూడా యుద్ధాలు జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది సార్. ఎట్లా సార్ దీన్ని ఇప్పుడు విదేశీ దిగుమతులను అసలు ఎట్లా చూడాలి? విదేశీ దిగుమతులు తగ్గించి స్వదేశీ ఉత్పత్తులు పెంచే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది కదా. అంటే ఈవీలు వాడాలి అటువంటి చెప్తా ఉంది కదా సార్. మీరు అన్నది కరెక్టే సార్. మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉత్పత్తి డిమాండ్కి అనుగుణంగా ఉందా? ఇప్పుడు పెట్రోల్ కనుక ఈ విధంగా పెరుగుతా ఉంది కాబట్టి మనం పొదుపు పాటించాలంటే వాటిని ఉత్పత్తి చేసామా? ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణించాలంటున్నారు. నిజంగా వీళ్ళందరూ కనుక వెహికల్స్ ఇంట్లో పెట్టేసేసి ప్రజా రవాణా వ్యవస్థకి వెళ్తే అది తట్టుకోగలదా? ఈ రోజు తెలంగాణలో ఫ్రీ బస్ ఇస్తేనే వద్దు బాబు మొర్రు అంటున్నారండి. సో ఏంటంటే సరిపోవట్లేదు అక్కడ. నేననేది ఏంటంటే ప్రత్యామ్నాయంగా మీరు సూచిస్తున్న వ్యవస్థల్ని బలోపేతం చేశారా? ఓన్లీ పిలిపిస్తే సరిపోయిద్దా? ప్రజలు అడుగుతున్నారు. మరి మీరు ఎలక్ట్రిక్ వాహనాలకి అదే సోలార్ కి వెళ్ళటానికి రెడీగానే ఉన్నారు. ఆ మేరకు ఆ వ్యవస్థల్ని మనం సిద్ధం చేశాము. సో వ్యవస్థల్ని ఏం సిద్ధం చేయకుండా మీరు
త్యాగాలకు సిద్ధం కావాలి, మేము ధరలు పెంచుతా ఉంటామంటే ఇప్పుడు ఇదే విషయం గుర్తు చేస్తా ఉన్నారు. 2014 ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇట్లా గ్యాస్ పెంచినప్పుడు అసలు గ్యాస్ సిలిండర్లు ఇంట్లో ఉండలేకుండా చేస్తుందని చెప్పేసి ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే మోడీ గారు అన్నారు. వాటిని గుర్తు చేస్తున్నారు ఈ రోజు. మరి ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అప్పుడు కూడా ఆ సంక్షోభం నేపథ్యంలోనే కదా ధరలు అంతర్జాతీయ స్థాయిలో సముద్ర ధరలు పెరిగితేనే కదా వాళ్ళు కూడా పెంచారు. మరి ఇప్పుడు మీరు చేసిన నిరసనలు మర్చిపోయారా? అప్పుడు కూడా మరి ఊరుకోవచ్చు కదా, అదంతా నిజంగానే ఉందని. నేను ఇంకోటి వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పండి ఏంటంటే, ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ఆయన యావరేజ్ చేస్తా వచ్చారో ఆ ధరల పెరుగుదలని చమురు ధరలు కనుక అంతర్జాతీయ స్థాయిలో ఉంటే దాన్ని ఎందుకు మీరు ఆపివేశారు, దాని వల్ల వచ్చిన లక్షలాది కోట్ల రూపాయల్ని ఎందుకు తీసుకున్నారు, ప్రజలకు వాస్తవాలు ఎందుకు చెప్పట్లేదు చెప్పండి. ఇప్పుడు సరే, ఇప్పుడంటే మీరు అన్నది కరెక్టే, పశ్చిమాసియా యుద్ధం ఉంది, అన్ని దేశాల్లో పెరుగుతుంది, పాకిస్తాన్ లో పెరుగుతుంది, మనం చేశాం. కానీ ఇప్పుడు ఎందుకు ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి, ఇప్పుడే ఎందుకు భర్తీ చేసుకుంటున్నారు, ఇప్పుడే ఎందుకు 750 కోట్ల రూపాయల రోజుకి ఇంకా భారం పడుతుంది చమురు సంస్థల మీద, పెట్రోలియం సంస్థల మీద అని చెప్తా ఉన్నారు. అప్పుడే ఎలక్షన్స్ ముందే చెప్పచ్చు కదా.